అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ప్రేమికుడు. మధు టిఫిన్ పెట్టు, ఆఫీస్కి టైం అవుతుంది. వస్తున్నా రిషి అని టిఫిన్ పెట్టి పిల్లల్ని రెడీ చేసి రిషిని పిల్లల్ని కార్ వరకు వెళ్ళి బాయ్ చెప్పి వస్తుంది. ఇంట్లోకి రాగానే మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ రాగానే వెళ్ళి చూస్తుంది. ఏదో అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్. ఎవరబ్బా అని ఆ మెసేజ్ చూడగానే మధుకి నోటి వెంట మాట రాదు. కళ్ళల్లో నుండి నీళ్లు అవి తన ప్రమేయం లేకుండానే ఉబికి వస్తున్నాయి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. తన చేతిలో ఉన్న మొబైల్ టేబుల్ మీద పెట్టేసి మొబైల్కి దూరంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మొబైల్ వైబ్రేట్ మెసేజ్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి మెసేజ్ ఓపెన్ చేద్దామంటే ధైర్యం సరిపోవటం లేదు. చేతులు వణుకుతున్నాయి. కానీ తనకు తెలియకుండానే తన అడుగులు మొబైల్ వైపు కదలసాగాయి. మెసేజ్ ఓపెన్ చెయ్యగానే, మధు ఎలా ఉన్నావు, నేనెవరో గుర్తుపట్టావా? తన వేళ్ళు తన ప్రమేయం లేకుండానే కీప్యాడ్ వైపుకు వెళ్ళాయి. శివ అని టైప్ చేసింది. కొంతసేపు 2 వైపులా నిశ్శబ్దం. మధు, హాయ్ శివ, నువ్వెలా ఉన్నావు? కనుమరుగైన నీ జ్ఞాపకాలతో గతాన్ని వెతుకుతూ బతుకుతున్నాను. అంటే ఏంటి శివ, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? పెళ్ళి? హహహ, ఎలా? అది నీకు నాకు ఎప్పుడో జరిగిపోయింది. మొదటిసారి నీకు ప్రపోజ్ చేశాను చూడు, నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే మనిద్దరికీ పెళ్లి చూపులు జరిగిపోయాయి. వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు నాకు వాచ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ రోజే మన ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. నీ చెయ్యి పట్టుకొని నీతో అడుగులు వేసినప్పుడు పాణిగ్రహణం సప్తపది అయిపోయింది. నీకు ఒక ముత్యాల హారం గిఫ్ట్గా ఇచ్చి నీ మెడలో వేసా చూడు, అది తాళి. అప్పుడే నీతో నాకు పెళ్ళైపోయింది. మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటాడు. అది నా దృష్టిలో అయితే జరిగిపోయింది. నువ్విలా మాట్లాడి నన్ను జీవితాంతం గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నావు. అయినా నీకు తెలుసుగా నేను ఈ పెళ్ళి ఏ పరిస్థితుల్లో చేసుకున్నాను. నాన్న చనిపోతాను, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే అని పురుగుల మందు తాగాడు. హాస్పిటల్లో నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. ఈ విషయం నీకు కూడా చెప్పాను. నువ్వు అప్పుడు సరే అని ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. లేదు మధు, నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు నన్ను ఇబ్బంది పెడతావని కలలో కూడా అనుకోలేదు. నువ్వేంటో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ నుంచి మెసేజ్ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ విచిత్రం ఏంటంటే నువ్వెందుకో ఈరోజు నాకు స్ట్రాంగ్గా గుర్తొచ్చావు. నీ నుంచి మెసేజ్ కూడా ఈరోజే వచ్చింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. కొన్ని అంతే మధు, నమ్మాలని ఉన్నా నమ్మలేము. నమ్మనివ్వదు. ఇది నా నుంచి నీకు వచ్చే చివరి మెసేజ్. ఇంకా నిన్ను డిస్టర్బ్ చెయ్యను మధు. శివ, ఒరేయ్, ఏంటి పిచ్చి మాటలు? చివరి మెసేజ్ ఏంటి? ఒరేయ్, ఈ పిలుపు చాలా బాగుంది మధు. ఎన్ని రోజులవుతుంది ఈ పిలుపు నీ నుండి విని. ఇంకా సెలవు. శివ శివ అని మధు ఇంకా ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై రాదు. మధు కంగారు పడి శివ ఫ్రెండ్ ప్రవీణ్కి కాల్ చేస్తుంది. హలో ప్రవీణ్. హలో మధు, ఎలా ఉన్నావు? ప్రవీణ్, శివ ఎక్కడున్నాడు? నాకు మెసేజ్ చేశాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాడింకా పెళ్లి చేసుకోలేదా? ఎలా ఉన్నాడు? ప్లీజ్ ప్రవీణ్, ఒకసారి తనని కలవాలి, తనతో మాట్లాడాలి. కన్విన్స్ చేసి తను కొత్త లైఫ్ లీడ్ చేసేలా చెయ్యాలి. నేను చెప్తే తప్పకుండా వింటాడు. ప్లీజ్ ఒకసారి తన దగ్గరికి తీసుకువెళ్ళు. మధు, ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? శివ నీకు మెసేజ్ చెయ్యడమేంటి? అవును ప్రవీణ్, ఇప్పుడే మెసేజ్ చేశాడు. మధు, షటప్, తిక్కగా మాట్లాడకు. చచ్చిపోయిన వాడు నీకెలా మెసేజ్ చేస్తాడు? ప్రవీణ్, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? శివ చచ్చిపోవటమేంటి? అవును, వాడు చచ్చి 10 సంవత్సరాలవుతుంది. అది నీకు కూడా తెలుసు. ప్రవీణ్, ఇంకోసారి అలా మాట్లాడకు. శివ చచ్చిపోవటమేంటి? అది నాకు తెలియడమేంటి? నువ్వు నమ్మినా నమ్మకున్నా నాకిప్పుడే మెసేజ్ చేశాడు.
అది మాత్రం నిజం. సరే, నువ్విప్పుడెక్కడున్నావు? ఇంట్లో. ప్రవీణ్ మధు హస్బెండ్ రిషిని తీసుకుని జరిగిందంతా చెప్పి రిషితో ఇంటికి వచ్చి రిషిని బయటే ఉండమని ప్రవీణ్ లోపలికి వెళ్తాడు. మధు, ఏమైంది నీకు? ఆర్ యూ ఓకే? ఐఆమ్ ఓకే. శివ చనిపోవటం ఏంటి ప్రవీణ్? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పటమేంటి? అయితే శివ ఇప్పుడు నీకు మెసేజ్ చేశాడంటావు, అంతేనా? అవును. అయితే నీ మొబైల్ ఇవ్వు, నేను చూస్తా. ఇదిగో చూడు అనగానే ప్రవీణ్ వాట్సాప్ మొత్తం చెక్ చేస్తాడు. మధు చెప్పిన మెసేజ్ ఏమీ ఉండదు. మధు, ఏవి నువ్వు చెప్పిన మెసేజ్లు అటువంటివేమీ లేవు. అదేంటి, నేనిప్పుడేగా చూసింది, లేవంటావు అని మొత్తం వాట్సాప్ చాట్ చెక్ చేస్తుంది మధు. నన్ను నమ్ము ప్రవీణ్, నిజంగానే శివ మెసేజ్ చేశాడు. ప్రవీణ్కి మధు సిచ్యువేషన్ అర్థమవుతుంది. రిషితో మాట్లాడి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు మధుని. డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, తన వల్ల అబ్బాయి చనిపోయాడని, తనే దీనికి కారణమని బతుకుతుంది. ప్రతిరోజు దీని గురించి ఆలోచించి ఇలా అయిపోయింది. తను ఇలాగే గనక ఉంటే పూర్తిగా డిప్రెషన్లో పడిపోయి మీకు దక్కదు. తనకి తోడుగా సపోర్ట్గా ఉండి తనని భయపడేలా చెయ్యాలి. కౌన్సిలింగ్ ఇప్పించండి అని చెప్తాడు డాక్టర్ రిషికి. రిషి, ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకో, అది జరిగిపోయిన గతం. శివ సూసైడ్ చేసుకోలేదు, మధుకి పెళ్ళైపోయిందని డిప్రెషన్లో ఉండిపోయి డ్రగ్స్కి మందుకి అడిక్ట్ అయిపోయాడు. ఒకరోజు బైక్పై వస్తుంటే ఎదురుగా లారీ గుద్దేసి చనిపోయాడు. ఈ విషయం మధు కూడా తెలుసు. శివ చనిపోయాడని, అది కూడా తన వల్లే చనిపోయాడని అనుకొని మధు ఇలా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అది జరిగిపోయిన గతం. తనకి పాత ప్రేమ ఉంది అని తనని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. రిషి, తనని అర్థం చేసుకో, సపోర్టింగ్గా ఉండు. ప్రవీణ్, తను నా భార్య. ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించి తనని హింసించే అంత మూర్ఖుణ్ణి కాదు. నా పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలవుతుంది. ఏ రోజు నాకు ఈ విషయం చెప్పలేదు. అలాగని నన్ను నెగ్లెక్ట్ కూడా చెయ్యలేదు. నన్ను, నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంది. బట్ నాకు ఒక బాధ మిగిలిపోయింది. మధు ప్రేమించినంత గొప్ప ప్రేమికుడు నేనెప్పటికీ కాలేను. శివ ప్రేమ అమరం. మరణించి కూడా తన ప్రేమను బ్రతికించుకున్నాడు. హీ ఈజ్ గ్రేట్. నీ కన్నయ్య. ఇంత మంచి కథను మనకు అందించిన మాధురి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్